చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తిరుమల నెయ్యిలో జంతువులకు కలిసింది అని చెప్పంగానే దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురవడమే కాకుండా చాలా ఆగ్రహంగా స్పందించింది. ఆ రోజు ఆ మూమెంట్ ను తెలుగుదేశం పార్టీ ఎంజాయ్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూస్థాపితం అయిపోయినట్టే దేశం మొత్తం తిరగబడింది వైసీపీ మీద అని ఆ రోజు సంతోషించి, ఈ రోజు సిబిఐ సిట్ తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ లేదు అని తేల్చిన తర్వాత అదే నెటిజన్లు, అదే ప్రజలు, అదే నేషనల్ మీడియా పూర్తి రివర్స్ లో తెలుగుదేశం పార్టీ మీదకి దిగింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కంగారు పడుతోంది. ఏ ట్విట్టర్ అకౌంట్లు అయితే, ఏ ప్రజలైతే, ఏ నెటిజన్లు అయితే, ఏ నేషనల్ మీడియా అయితే ఆ రోజు వైసీపీ మీద విరుచుకుపడిందో అదే మీడియా తన మీదకు విరుచుకుపడేసరికి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది. ఇక్కడే తెలుగుదేశం పార్టీ ఒక చిన్న లాజిక్ మిస్ అయింది. ఆ రోజు కావచ్చు, ఈ రోజు కావచ్చు, నెటిజన్లు, పబ్లిక్, నేషనల్ మీడియా అంతా టీటీడీ పరువు ప్రతిష్టల కన్సర్న్ లోనే ఆందోళన చెందాయి. ఆ రోజు తిరుమల లడ్డూలు జంతువులకు కలిసింది అనగానే తిరుమల ప్రతిష్ట దెబ్బతింటోందే అన్న ఆవేదనతో భక్తులు, ప్రజలు చాలా ఆగ్రహంగా స్పందించారు. ఈ రోజు సిట్ ఎలాంటి జంతువుల కొవ్వు కలపలేదు అని తేలిన తరువాత ఆ భక్తులు, ఆ ప్రజలు, నేషనల్ మీడియా మొత్తం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఎక్కడ ఇష్యూ మొదలైందంటే ప్రపంచం మొత్తం ఒకలా ఆనందం వ్యక్తం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం లేదు జంతువులకు కలిసింది, చివరకు సిట్ కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చేసిందేమో అనే స్థాయికి వెళ్ళేసరికి ఆ ఆగ్రహం, ఆ ఆనందం అన్నది ఆగ్రహంగా మారి మొత్తం తెలుగుదేశం పార్టీ మీద పడింది. అంటే మీ ఉద్దేశం తిరుమల లడ్డు అపవిత్రమైందని ఎప్పటికీ ప్రచారం చేస్తూ ఉండాలి, ఆ మచ్చ తిరుమల మీద ఉండాలి, తిరుమల పేరు ప్రతిష్టలు మీకు అవసరం లేదు, కేవలం మీ తెలుగుదేశం పార్టీ పేరు ప్రతిష్టలే మీకు ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు జంతువులకు కలిసింది అని చెప్పారు కాబట్టి అదే నిజమవ్వాలి, అందుకు విరుద్ధంగా ఎలాంటి నివేదికలు వచ్చినా మేము ఒప్పుకోం అన్న ఒక అహానికి తెలుగుదేశం పార్టీ వెళ్లడంతోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా కూరుకుపోయింది. ఈ రోజు ప్రస్తుతం నడుస్తున్న వ్యవహారం టీడీపీ వర్సెస్ వైసీపీ కానే కాదు, టీటీడీ వర్సెస్ టీడీపీగా పరిస్థితి మారిపోయింది. సిట్ రిపోర్ట్ బయటకు వచ్చిన తరువాత నిన్నటి వరకు కూడా ఇదే తెలుగుదేశం పార్టీ పత్రికలు, తెలుగుదేశం పార్టీ జంతువులకు కలపకపోయినా ఏదో ఒక కల్తీ జరిగింది కదా అని వాదనకు నిలబడి ఈ రోజు హఠాత్తుగా ఏకంగా సిట్ మీద కూడా ఎదురుదాడి చేశాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు. అసలు సిట్ అనేది సరిగా దర్యాప్తు చేసిందో లేదో, సరిగా ల్యాబ్లో పరీక్షించినట్టుగా లేదు అంటూ డైరెక్ట్ గా దాడికి దిగడంతో పాటు జంతువులకు కలిసింది అని వాదించే స్థితికి తెలుగుదేశం పార్టీ ఈ రోజు మళ్ళా వెళ్ళిపోయింది. ఈ వాదన చేస్తున్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్లో కూడా జంతువులకు కలిపి పంపించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ రోజు బాగా విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రికలోనే అయోధ్యకు పంపిన లడ్డూల్లో మాత్రం జంతువులకు నెయ్యి వాడలేదు, అది నాణ్యమైన నెయ్యి వాడారు అంటూ ఈనాడు రాసుకొచ్చింది. ఎందుకు రాసుకొచ్చింది? ఎందుకంటే అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్ని తయారు చేసింది టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్న మైకోం రామేశ్వరరావు, సౌరవ్. వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా నాటి ఆవుల నుంచి సాంప్రదాయబద్ధంగా సేకరించిన నెయ్యిని వాళ్ళే స్వయంగా స్పాన్సర్ చేశారు. ఆ విషయం వెంటనే బయటకు వచ్చేసింది. సో అప్పటికి కూడా అయోధ్య లడ్డూల్లో కూడా కల్తీ జరిగింది అని ప్రచారం చేస్తే ఓహో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఆ ప్రచారమే కాబోలు అని ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ చేయలేదు, అది ఇద్దరు బోర్డు సభ్యులు స్పాన్సర్ చేశారు అన్నది తేలిపోయింది. కాబట్టి అక్కడ ఆ లడ్డు వ్యవహారాన్ని, అయోధ్య లడ్డు వ్యవహారాన్ని అక్కడికక్కడ తెగొట్టి వేరు చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా సారీ చెప్పలేదు. మరో కీలకమైన అంశం ఈ రోజు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రధానంగా ప్రస్తావించింది. గుజరాత్ లోని ఎన్డీడీబీ ల్యాబ్ నెయ్యి కల్తీ అయిందని రిపోర్ట్ ఇచ్చింది అని రాసుకొచ్చారు. అయితే ఇక్కడ చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ఆ నెయ్యి ఎప్పుడు సేకరించింది, ఎవరి హయాంలో వచ్చింది? ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఆర్ డైరీ సప్లై చేసిన 4 ట్యాంకర్లలోని శాంపిల్స్ ఇది టీడీపీ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. ఆ 4 ట్యాంకర్ల నుంచే శాంపిల్స్ తీసుకున్నామని. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఏఆర్ డైరీ నెయ్యి సప్లై చేస్తే మరి వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని ఎలా చెప్తున్నారు? ఈ ఏఆర్ డైరీ అనేది వైసీపీ హయాంలో నెయ్యిని సప్లై చేయలేదు. టెండర్ దక్కించుకున్న తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ నెయ్యిని ఏఆర్ డైరీ సంస్థ సప్లై చేసింది. ఇక్కడ ఇంకో దిగ్భ్రాంతి కలిగించే అంశం, ఈ రోజు టీటీడీ చైర్మన్ గా ఉన్న వారు కూడా సమాధానం చెప్పాల్సిన అంశం ఏంటంటే ఈ 4 ట్యాంకర్లలోనే జంతువులకు కలిసింది, అది కలిసింది, ఇది కలిసిందని చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు అంతా ప్రచారం చేశారు. కానీ ఈ రోజు సిట్టే స్వయంగా తేల్చిన అంశం ఏంటి? ఏదైతే కల్తీ జరిగిందని వీళ్ళంతా ఆరోపణలు చేశారో ఈ 4 ట్యాంకర్ల నెయ్యిని ఆ తరువాత నెలల్లో, ఆగస్టు నెలలో కొండ మీదకి పంపించి లడ్డూలు తయారు చేసేశారని చెప్పింది సిట్. దీనికి సమాధానం ఇప్పటి వరకు టీటీడీ నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, మీడియా నుంచి కానీ లేదు.
ఇదే కదా అసలైన కీలకమైన అంశం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్టు ఈ 4 ట్యాంకర్లలో జంతువుల కొవ్వు కలిసి ఉంటే మరి కొండ మీదకు వెళ్లి అదే నెయ్యితో లడ్డూల్ని ఎలా తయారు చేయించారు? అలా తయారు చేయించినందుకు టీటీడీ చైర్మన్ మీద వేటు వేస్తారా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందా? టీటీడీ బోర్డును మొత్తం సస్పెండ్ చేస్తుందా? ఆ నెయ్యి కల్తీది కాకపోయినా ఉండాలి, లేదంటే కల్తీ జరిగిన తరువాత కూడా కొండ మీదకి వెళ్ళి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు బాధ్యత వహించి రాజీనామాలు చేయాలి. పైగా ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన కథనంలో ఒక చిన్న అంశాన్ని గమనిస్తే వీళ్ళు మొత్తం ఎంత స్థాయిలో అవాస్తవాన్ని ప్రజలకు వివరించారన్నది కూడా అర్థమవుతుంది. గుజరాత్ లోని ఎన్డీడీబీ ల్యాబ్ అన్నది చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్న ల్యాబ్. ఆ ల్యాబే చెప్పింది గతంలో అని ఈనాడు రాస్తూనే ఆ పక్కనే ఏం రాశారో తెలుసా? ఆ ల్యాబ్ పంది కొవ్వు గాని గొడ్డు కొవ్వు గాని కలిసి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేసిందని ఈ రోజు రాశారు. మరి అంత పేరు ప్రతిష్టలున్న ల్యాబ్ నిర్ధారించాలి గాని అపోహలు సృష్టించేలా అనుమానం వ్యక్తం చేయడం ఏంటి? అంటే నిర్ధారణ కాకముందే నిర్ధారించలేదు, ఎన్డీడీబీ ల్యాబ్ కూడా నిర్ధారించలేదు, అనుమానం వ్యక్తం చేసింది, దాన్ని మొత్తం రుద్దేశారు. ఈ రోజు మాత్రం సిట్టు మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇక్కడ భయంకరమైన అంశం ఏంటి అంటే ఈ సిట్టును సుప్రీంకోర్టు నియమించింది. ఈ సిట్టుకు నాయకత్వం వహించింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సిబిఐ డైరెక్టర్. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలో భాగమే, కేంద్ర ప్రభుత్వంలో భాగమే. పైగా ఈ సిట్టులో 2 సభ్యులు రాష్ట్ర పోలీసులు ఉన్నారు, పోలీస్ అధికారులు. తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్నట్టుగా వైసీపీ నుంచి పదే ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సిట్టులో సభ్యులుగా ఉన్నారు. భోలే బాబా అనే సంస్థకు సొంతంగా డైరీ లేదు కాబట్టి ఆ సంస్థ సప్లై చేసిన నెయ్యి అంతా ఫేకే అని తెలుగుదేశం పార్టీ మీడియా ఆరోపిస్తోంది. ఒకవేళ ఈ అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే ఈ భోలే బాబా సంస్థకు అంతకు ముందు పేరు హర్ష్ డైరీ. ఈ హర్ష్ డైరీ 2018 ఏప్రిల్లోనే టీటీడీలోనికి ఎంటర్ అయ్యింది. అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా అధికారంలో ఉన్న సమయంలోనే ఎంటర్ అయిపోయింది. 2018 ఏప్రిల్లో ఈ హర్ష్ డైరీకి సంబంధించిన సామర్థ్యాన్ని పరిశీలించేందుకు టీటీడీ బోర్డు ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ అక్కడికి వెళ్ళి దీనికి అపారమైన పాల సేకరణ సామర్థ్యం తయారు చేస్తుంది అంటూ ఒక పచ్చి తప్పుడు నివేదికను ఇచ్చారు అని సిట్ ఈ రోజు తేల్చింది. 2018 ఏప్రిల్లో ఒక కమిటీ వెళ్ళి దీనికి సామర్థ్యం ఉందని ఒక తప్పుడు నివేదిక ఇస్తే ఆ తప్పుడు నివేదిక ఆధారంగా 2019 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 82,000 కిలోల నెయ్యిని సప్లై చేసే టెండర్ను ఈ హర్ష్ డైరీ సొంతం చేసుకుందని సిట్టు తేల్చింది. మరి 2019లో 18లో జరిగిన వ్యవహారాలకి ఎవరు బాధ్యత వహించాలి? తెలుగుదేశం పార్టీ బాధ్యత వహిస్తుందా? చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా? లేదంటే అప్పటి టీటీడీ చైర్మన్ బాధ్యత వహిస్తారా? తిరుమల లడ్డు వ్యవహారంలో వీళ్ళు లేవనెత్తిన ప్రతి అంశము పచ్చి అబద్ధమని ప్రాక్టికల్ గా ప్రూవ్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రికే రాసింది, నాణ్యమైన నెయ్యి కావాలంటే కనీసం 1000 రూపాయలు చెల్లించాలి, కానీ వైసీపీ హయాంలో 400, 380 రూపాయలకి కొన్నారన్నట్టుగా రాశారు. కానీ 2014-19 మధ్య 276 రూపాయలకి తెలుగుదేశం పార్టీ హయాంలో కొనుగోలు చేశారు. మరి అదంతా కూడా నకిలీ నెయ్యేనా? ఇక్కడ గమనించాల్సింది, పబ్లిక్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నిజమే కదా ఈనాడు చెప్పినట్లు కనీసం 1000 రూపాయలు పెడితేనే కదా నాణ్యమైన ఆవు నెయ్యి వచ్చేది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే పెద్ద డైరీలు రోజుకు లక్షల లీటర్ల పాలను సేకరిస్తాయి. అవి తీసుకెళ్లి పెద్ద మిషన్లలో వేసి పచ్చి పాల నుంచే వెన్నను తీస్తారు. అంటే వెన్న ఒక బై ప్రోడక్ట్. ఆ వెన్న నుంచి నెయ్యి తయారు చేస్తూ ఉంటారు. ఆ పాలను మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ప్యాకెట్లలో నింపి అమ్ముతూ ఉంటారు అదే ధరకు. కాబట్టి నెయ్యి, వెన్న అనేది ఒక బై ప్రోడక్ట్ గా వస్తుంది. పెద్ద కంపెనీలు కాబట్టి టీటీడీ లాంటి బల్క్ పెద్ద మొత్తంలో ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు తక్కువ ధరకే నెయ్యిని సప్లై చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానివల్ల నష్టమే లేదు. పాలు కొన్న ధర పాలు అమ్మడంతో, ప్యాకెట్ల రూపంలో అమ్మడంతో వచ్చేస్తుంది. ఈ నెయ్యి, వెన్న ఇవన్నీ బై ప్రోడక్ట్ కింద వస్తాయి. అందుకనే తక్కువ ధరకే పెద్ద డైరీలు ఈ నెయ్యిని సప్లై చేస్తూ ఉంటాయి. ఈనాడు చెప్పినట్టు 1000 రూపాయలు అయితేనే నాణ్యమైన నెయ్యి అంటే మరి హెరిటేజ్ నెయ్యి అంతకు సగానికి ధరకే మార్కెట్ లో దొరుకుతూ ఉంటుంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారి కంపెనీకి సంబంధించిన హెరిటేజ్ నెయ్యి నాణ్యమైనది కాదు అంటే ఒప్పుకుంటారా? కేవలం చంద్రబాబు నాయుడు గారు జంతువులకు కలిసింది అని ఒక లైన్ క్రియేట్ చేశారు కాబట్టి ఆ లైన్ సజీవంగా ఉండాలి. అప్పుడే వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ మీద దాన్ని ప్రయోగించొచ్చి మా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చుతుంది. కానీ ఈ సిట్ రిపోర్ట్ మాత్రం మొత్తం ఆశల్ని నేలమట్టం చేసేసింది. జంతువులకు కలవలేదు అని చెప్పడం ద్వారా మొత్తం అవుట్రేజ్ అంతా రివర్స్ లో మన మీదకి వచ్చేస్తోంది. కాబట్టి ఇప్పటికీ సరే మనం మీడియా బలాన్ని అడ్డుపెట్టి మభ్య పెట్టాలి ప్రజల్ని అన్న ఉద్దేశంతోనే ఏకంగా తమ ప్రభుత్వం నియమించిన, సుప్రీంకోర్టు నియమించిన, తమ ప్రభుత్వ ఆధీనంలోని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించిన, ఏపీ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు 2 వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమున్న 2 వ్యక్తులు ఉండి కూడా తయారు చేసిన ఈ రిపోర్ట్ పైన కూడా ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ మీడియా దాడి చేస్తోంది అంటే ప్రజలు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ తిరుమల ప్రతిష్టను పణంగా పెట్టైనా సరే చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రఖ్యాతల్ని కాపాడాలి, రాజకీయంగా
వైసీపీకి నష్టం చేకూర్చాలి, తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చాలి అన్న ఒక కుట్రపూరితమైన ఆలోచన అయితే ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే పరిస్థితులన్నీ అనుకూలించి ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా 2029 ఎన్నికల్లో కూడా 2 నెలలు 3 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మైక్ తీసుకొని ఊరూరా తిరుగుతూ వైసీపీ వస్తే తిరుమలలో మళ్ళా జంతువులకు కలుపుతారు అంటూ ఒక ప్రచారం చేసి మొత్తం ప్రజల్ని భయోందనలకు గురి చేసి మతపరమైన విభజన తెచ్చి గెలవాలి అన్న ఒక కుట్రకు ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఈ రోజు బెడిసి కొట్టడం వల్లే తట్టుకోలేక ఇంత అసహనంగా ఈ రోజుకి కూడా భక్తుల మనోభావాలు, తిరుమల ప్రతిష్ట ఏంటి అన్న కన్సర్న్ లేకుండా ఈ రోజుకి కూడా చాలా విచిత్రమైన అంశం ఏంటంటే భక్తులు ప్రజలు అంతా తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంట, జంతువులకు కలపలేదంట అని ఆనందం వ్యక్తం చేస్తుంటే ఒక్క తెలుగుదేశం పార్టీ మీడియా, ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం లేదు లేదు కొవ్వు కలిపారు, జంతువులు కొవ్వు కలిపారని ఈ రోజుకి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇంతకు మించిన దిగ్భ్రాంతికరమైన అంశం ఏముంది? వెంకటేశ్వర స్వామి మీద భక్తి భయం ఉన్న వాళ్ళైతే ఈ పనులు చేస్తారా?